హాయ్ హలో అందరికీ నమస్తే. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో నుంచి టెట్ డిఎస్సి లోపల 100కు 200% ఇందులో నుంచి క్వశ్చన్స్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని ఇంటి దగ్గర 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఈ యొక్క వీడియోకి సంబంధించి మీరు ఎవ్వరు కూడా ఒక్క క్వశ్చన్ కూడా వదిలేటువంటి ప్రయత్నం చేయకండి. వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క నిష్పత్తి అనుపాదనకు సంబంధించినటువంటి వీడియో ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఆ యొక్క వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి మ్యాథమెటిక్స్ లోపల మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి నిష్పత్తి అనుపాతం. దీన్ని రేషియో అండ్ ప్రపోర్షన్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ A/B = 2:3 అయినా B/C = 4:5 అయినా A/B/C వాల్యూ ఎంత అని అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని మనము చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మరి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాల్యూని ఈ విధంగా రాసుకుందాం. 2:3. ఈ 2:3 లోపల ఈ 3 కిందనే మనం B/C వాల్యూని రాసుకోవాలి. B/C వాల్యూ ఏముంది? 4:5. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ వాల్యూని ఈ ఫస్ట్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 4s 8 ఇప్పుడు ఈ యొక్క స్టేట్ వాల్యూని మల్టిప్లై చేసుకోవటం అనేది చేయాలి. 4 3s 12. నెక్స్ట్ ఈ క్రాస్ లాస్ట్ వాల్యూస్ని మల్టిప్లై చేసుకోవటం అనేది చేయాలి. 5 3s 15. సో ఇది మనకు A/B/C. మరి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క వాల్యూస్ని మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుందంటే రాదు. అంటే ఈ 3 డిజిట్స్ ఏదైనా ఒక టేబుల్లో వస్తే మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క 3 డిజిట్స్ అనేవి మనకు ఏ టేబుల్లో రావు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి రాదు. సో మనకు ఇప్పుడు A/B/C వాల్యూ ఎంత అంటే 8:12:15గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి A = 2/3 B = 4/5 C అయినా A/B/C విలువ ఎంత అని అడిగిండు. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి యొక్క భిన్న రూపాన్ని ఫస్ట్ నిష్పత్తి రూపంలోకి మార్చుకోవాలి. అంటే అప్పుడు 2/3 ఏమని రాసుకోవచ్చు? మనము A/B = 2:3గా రాసుకోవచ్చు. సేమ్ దీన్ని కూడా మనము B/C = 4:5గా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ పైన ఏ విధంగా అయితే రాసుకున్నామో అదే విధంగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి 2:3 ఎగ్జాక్ట్లీ 3 కింద 4:5 రాసుకోవటం అనేది చేయాలి. ఇప్పుడు సేమ్ పైన మాదిరిగానే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 2s 8 4 3s 12 5 3s 15. కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఏంటి? A/B/C. మరి ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ని మనం క్యాన్సిల్ చేసుకోవడానికి మన చాయిస్ ఉందా అంటే లేదు. ఎందుకోసం అంటే ఈ 3 డిజిట్స్ ఏదైనా ఒక టేబుల్లో వస్తే మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఈ యొక్క 3 డిజిట్స్ అనేవి మనకి ఏ టేబుల్లో రావు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఇది మనకి A/B/C వాల్యూగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి వాల్యూని మనం నిష్పత్తిలోకి మార్చుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు దానికి సంబంధించిన ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ 2 విలువలను మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఈ 2 విలువలను మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత చివరిలో ఉన్నటువంటి ఈ 2 విలువలను మల్టిప్లికేషన్ చేయడం అనేది చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి A = 2B B = 3C అయినా A/B/C విలువ ఎంత అని అడిగిండు. సేమ్ దీన్ని కూడా పై మాదిరిగానే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ A = 2B అన్నప్పుడు A వాల్యూ 2 అవుతుంది, B వాల్యూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. B = 3C అన్నప్పుడు B వాల్యూ 3 అవుతుంది, C వాల్యూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఫస్ట్ మనం A/B మరియు B/Cగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ A/B అంటే ఇంతకుముందు చెప్పిన A వాల్యూ 2 అవుతుంది, B వాల్యూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ B వాల్యూ 3 అవుతుంది, C వాల్యూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. సో ఇట్లా A/B B/C రాసుకున్నాం కాబట్టి సేమ్ దీన్ని కూడా పైన మాదిరిగానే మార్చుకోవటం అనేది చేయాలి.
2:1 కింద ఎగ్జాక్ట్లీ 3కి 1కి కింది భాగం లోపల 3:1 రాసుకోవటం అనేది చేయాలి. సేమ్ పై మాదిరిగానే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 2 జా 6, 3 1 జా 3, 1 1 జా 1. కాబట్టి ఇది A:B:C విలువగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి నిష్పత్తులు అడగటం అనేది జరిగింది. ఒక దగ్గర నేరుగా A:B, B:C విలువ ఇచ్చి A:B:C విలువ ఐడెంటిఫై చేయమని అడిగినారు. సెకండ్ వన్ వచ్చేసి మనకు భిన్న రూపంలో ఇచ్చి A:B:C విలువ ఐడెంటిఫై చేయమని చెప్పారు. నెక్స్ట్ ఈ విధంగా A వాల్యూస్ ఇచ్చి మనకు A:B:C విలువని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఎలా ఇచ్చినా సరే మనకి ఇచ్చినటువంటి విలువను ఫస్ట్ నిష్పత్తిలోకి మార్చుకొని దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 2A = 3B = 4C అయినా A:B:C విలువ ఎంత అని అన్నాడు. సేమ్ దీన్ని కూడా ఫస్ట్ మనం A:B B:Cగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ A వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. మరి B వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సేమ్ ఇక్కడ B వాల్యూ ఎంత? B వాల్యూ అంటే ఇదే 3. C వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 3 అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని ఇలా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఫస్ట్ 3:2 తర్వాత 4:3 సారీ ఇక్కడ B వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4:3 ఇలా రాసుకున్న తర్వాత సేమ్ పై మాదిరిగానే దీన్ని రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 3:2 ఎగ్జాక్ట్లీ 2 కింద 4:3 రాసుకోవటం అనేది చేయాలి. సేమ్ పై మాదిరిగానే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ యొక్క 3ని ఈ 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 4 జా 12 ఈ స్టేట్ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయటం అనేది చేయాలి. 4 2 జా 8 మళ్ళీ ఈ యొక్క క్రాస్ వాల్యూస్ని మల్టిప్లై చేయటం అనేది చేయాలి. 3 2 జా 6. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క 12 8 6 అనేటువంటి వాల్యూస్ మనకి ఏదైనా టేబుల్లో వస్తుందంటే వస్తుంది. ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో రావటం అనేది జరుగుతుంది. సో దీన్ని క్యాన్సల్ చేసుకోవడానికి వీలుంది. 2 6 జా 2 4 జా 2 3 జా కింద ఇచ్చినటువంటి వాల్యూస్ కూడా మనకి ఇంకేదైనా టేబుల్లో వస్తే దాన్ని క్యాన్సల్ చేసుకోవటం అనేది చేయాలి. కానీ 6 4 3 అనేది ఏ ఒక్క టేబుల్లో రావు. అంటే ఈ 3 వాల్యూస్ అనేవి ఒకే టేబుల్లో రావాలి. కానీ అలా రావు. కాబట్టి ఇప్పుడు మనకి A:B:C వాల్యూ ఎంత అంటే 6:4:3గా రాసుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కింద ఇంకొక రకమైన ప్రాబ్లం ఇవ్వటం జరిగింది. దీన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. A/2 B/3 C/5 అయినా A:B:C విలువ ఎంత అని అడిగిండు. సో ఇది కూడా మనం కామన్గా ఫస్ట్ దీన్ని A:B B:C వాల్యూస్ రాసుకోవాలి. A:B B:C వాల్యూస్ రాసుకోవటం అనేది చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? A = 2 కాబట్టి ఏ వాల్యూ ఎంత? 2. B వాల్యూ ఎంత అవుతుంది? B కింద ఏ వాల్యూ ఉంటుందో అదే B వాల్యూ కాబట్టి B వాల్యూ 3. సో ఇక్కడ కూడా B వాల్యూ ఏమొస్తుంది? 3 వస్తుంది. C వాల్యూ ఏమొస్తుంది? 5 వస్తుంది. సో నీకు ఇప్పుడు A:B B:C రెండు తెలిసినాయి కాబట్టి సేమ్ పై మాదిరిగానే ఇవి రాసుకోవటం అనేది చేయాలి. 2:3 ఎగ్జాక్ట్లీ 3 కింద 3:5 రాసుకొని ఇంతకుముందు లాగానే ఫస్ట్ 2 విలువను మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 2 జా 6, 3 3 జా 9, 5 3 జా 15. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇక చూడండి ఒకసారి 2 3 జా 6, 3 3 జా 9, 5 3 జా 15 ఇలా మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క వాల్యూ అనేది ఏవైనా అంటే ఈ 3 డిజిట్స్ అనేవి ఏదైనా ఒక టేబుల్లో వస్తుందా లేదనేది ఒకసారి చూసుకోవాలి. 6 9 15 అనేది మనకు 3 టేబుల్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 3 2 జా 6, 3 3 జా 9, 3 5 జా 15. కాబట్టి మనకు వచ్చినటువంటి విలువ ఏంటి? 2:3:5. దీన్నే మనం A:B:C వాల్యూస్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చేయటం అనేది చేయాలి. కాబట్టి ఏ విధంగా ఇచ్చినా సరే ఫస్ట్ మనం దాన్ని A:B B:C రూపంలోకి మార్చుకొని దాని యొక్క ఆన్సర్ని రప్పించేటువంటి ప్రయత్నము చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. A:B = 2:3 B:C = 4:5 C:D = 3:2 అయినా A:B:C విలువ ఎంత అని అడిగింది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇచ్చినటువంటి విలువలని ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ వెళ్ళాలి. 2:3 3 కింద 4:5 అంటే ఫస్ట్ 2:3 ఇక్కడ రాసిన, 4:5 ఎగ్జాక్ట్లీ దాని కింద రాసిన. నెక్స్ట్ ఈ యొక్క 3:2ను దీనికి ఎగ్జాక్ట్ కింద రాసుకోవటం అనేది చేయాలి.
ఇలా రాసిన తర్వాత ఇంతకుముందు మాదిరిగానే ఈ లాస్ట్లో ఉన్నటువంటి విలువను మల్టిప్లికేషన్ చేయాలి. 2 4 జా 8, 8 3 జా 24. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ విలువను అంటే 3 4 3, 3 4 జా 12, 12 3 జా 36 ఈస్టు అంటే నెక్స్ట్ ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయటం అనేది చేయాలి. నెక్స్ట్ మళ్ళా ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. 3 5 జా 15, 15 3 జా 45 ఈస్టు ఇప్పుడు మళ్ళా సేమ్ ఈ లాస్ట్ విలువలు మల్టిప్లై చేయటం అనేది చేయాలి. 3 5 జా 15, 15 2 జా 30. సో మనకు వాల్యూ అనేది ఈ విధంగా రావటం అనేది జరిగింది. సో ఇలా వచ్చినటువంటి ఒక వాల్యూస్ మనకు ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ చేయడానికి వీలుందా అంటే ఉంది. ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే వీటిని 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. ఎప్పుడు 3 8 జా 3 12 జా 3 15 జా 3 10 జా. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి 8:12, 12:15, 10 రావటం అనేది జరిగింది. దీన్ని మనం A:B:C:Dగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో ఇలా మనకు 4 రకాల నిష్పత్తులు ఇచ్చినప్పుడు కూడా ఇచ్చినటువంటి విలువలని ఈ విధంగా రాసుకొని వీటిని మల్టిప్లికేషన్ చేయటం అనేది చేయాలి. సో మళ్ళీ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్, ఇక్కడ సెకండ్ వన్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్, ఫస్ట్ వన్లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్, ఈ 3 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేసుకొని సెకండ్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అంటే లాస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్, తర్వాత ఫస్ట్ రెండిట్లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ థర్డ్ వన్ దగ్గర రాయాలి. లాస్ట్లో మళ్ళీ లాస్ట్ డిజిట్స్ మొత్తం మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాసుకొని ఇచ్చినటువంటి వాల్యూస్ అనేవి ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాటిని క్యాన్సిల్ చేసుకొని రాస్తే మనకి A:B:C:D వాల్యూ రావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 7th వన్ చూడండి ఒకసారి. A:B = 3:5, B:C = 10:9 అయినా A:C విలువ ఎంత అని అడిగిండు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు A:B, B:C ఇవ్వటం జరిగింది కాబట్టి దీన్ని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. A:B = 3:5, B:C = 10:9 కాబట్టి ఇంతకుముందు మాదిరిగానే రాసుకుందని 3:5, 10:9 సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ 3 10s 30, ఇవి ఇటు సైడ్ మల్టిప్లికేషన్ స్టేట్ వాల్యూస్. 10 5s 50, 9 5s 45. ఈ వాల్యూస్ని మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. ఈ వాల్యూస్ మనకు ఏ టేబుల్లో వస్తాయి 5 టేబుల్లో వస్తాయి. 5 6 5 10s 5 9s 6:10:9 అంటే మనకు వచ్చినటువంటి A:B:C వాల్యూ ఏంటంటే 6:10:9. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగారు A:B = 3:5, B:C = 10:9 అయినా A:C విలువ ఎంత అని అడిగిండు. సో ఇక్కడ A:C ఇది A ఇది C ఈ రెండింటి వాల్యూ అడిగిండు కాబట్టి A:C = 6:9. కాబట్టి 6 9 క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది కదా 3 టేబుల్లో. 3 2 6, 3 3 9 కాబట్టి A:C వాల్యూ = 2:3. ఇలా చేయటం అనేది చేయాలి. ఏది ఇచ్చినా సరే ఫస్ట్ మనం వాటిని A:B, B:Cగా మార్చుకొని ఇచ్చినటువంటి వాల్యూస్ని మనం మల్టిఫై చేసుకొని వాటిని క్యాన్సిల్ చేసుకుంటే మనకు అడిగినటువంటి విలువ రావటం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి. 6:x = 3:5 అయినా x విలువ ఎంత అని అడిగిండు. ఇది మనకు నిష్పత్తి లోపల మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధానికి సమానం. అంటే A:B = C:D అయితే దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే AD = BC అని రాయొచ్చు. AD = BC. కాబట్టి ఇక్కడ AD ఏంటవుతుంది 6 × 5 BC ఏమవుతుంది ఇది B ఇది C 3 × x. వీటిని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది కదా 3 1s 3 2s కాబట్టి 5 2s 10. ఇక్కడ రిమైనింగ్ ఏముంది x ఒకటే ఉంది కాబట్టి x వాల్యూ ఎంత అంటే 10. కాబట్టి ఇచ్చినటువంటి
ఈ యొక్క క్వశ్చన్ని బాగా చదివి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్ములా మనం అప్లై చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఈజీగా రావటం అనేది జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక నిష్పత్తి ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తికి సంబంధించినటువంటి విలువలు అనుపాతంలో ఉండాలంటే అది AD = BCగా ఉండాలి. సో ఆ ఫార్ములా లోపల ఇచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ విధంగా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ కింద ఇంకో క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. 6, 8, 9ల యొక్క 4వ అనుపాతం ఎంత అని అడిగిండు. సో దీన్ని కూడా ఈజీగా చేయొచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. 4వ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే BC/A. గుర్తుపెట్టుకోండి, 4వ అనుపాతానికి ఫార్ములా BC/A. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ లోపల ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం B వాల్యూ ఎంత, ఇక్కడ 8 కాబట్టి ఇక్కడ 8 రాసిన. C వాల్యూ ఎంత, 9 కాబట్టి ఇక్కడ 9 రాసిన. డివైడెడ్ బై A వాల్యూ ఎంత, 6. వీటిని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేయొచ్చు. 3 టేబుల్లో 3 2 = 6, 3 3 = 9, 2 1 = 2 4 = కాబట్టి లాస్ట్లో మనకు మిగిలినటువంటి వాల్యూస్ ఏంటివి, 4 × 3, 4 3 = 12. కాబట్టి 6, 8, 9ల యొక్క 4వ అనుపాతం విలువ ఎంత అంటే 12. సో దీనికి సింపుల్గా మనము 4వ అనుపాతానికి సంబంధించినటువంటి ఈ యొక్క సూత్రాన్ని మీరు నేర్చుకున్నట్టయితే ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. కింద కూడా మనకు సేమ్ ఆ రకమైనటువంటి క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. దీన్ని ఒకసారి ప్రయత్నిద్దాం. సో దీన్ని కూడా ఇక్కడ చతుర్థి అనుపాతం అడిగారు కాబట్టి సేమ్ ఫార్ములా BC/A = ఇక్కడ B వాల్యూ ఎంత, 12, C వాల్యూ ఎంత, 15, A వాల్యూ 9. కాబట్టి ఇచ్చినటువంటి యొక్క వాల్యూస్ లోపల మనం క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చేటువంటి డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి. 3 టేబుల్లో 3 3 = 9, 3 5 = 3 1 = 3 4 = మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏంటివి, 4 × 5, 4 5 = 20. కాబట్టి సింపుల్గా ఇలా 3 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క చతుర్థి అనుపాతం కనిపెట్టండి అని అడిగినప్పుడు చతుర్థి అనుపాతానికి ఫార్ములా ఏంటంటే BC/A. ఈ BC/A లోపల పైన ఇచ్చినటువంటి డిజిట్స్ని మనము అందులోపల అప్లై చేసి ఆ యొక్క వచ్చినటువంటి వాటిని మనము క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్ మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మరొక రకమైనటువంటి క్వశ్చన్ని మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే 4, 6ల యొక్క 3వ అనుపాతం ఎంత అడిగిండు. ఇంతకుముందేమో 4వ అనుపాతం అడిగిండు, ఇక్కడ ఏం అడిగిండు, 3వ అనుపాతం అడిగిండు. సో 3వ అనుపాతానికి ఫార్ములా ఏంటి అంటే B²/A. గుర్తుపెట్టుకోండి, 3వ అనుపాతానికి ఫార్ములా ఏంటి అంటే B²/A. ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఇచ్చారు, 4, 6. సో B వాల్యూ ఇక్కడ ఏముంది, 6 కాబట్టి 6²/A అంటే ఏంటి, 4. 6² వాల్యూ 6 6 = 36 డివైడెడ్ బై 4. 4 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది, 4 1 = 4, 9 = ఆన్సర్ 9. అంటే 4, 6ల యొక్క అనుపాతం విలువ ఎంత అంటే 9గా మనము రాసుకోవచ్చు. సో 3వ అనుపాతం అంటేనేమో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే B²/A. 4వ అనుపాతం అంటేనేమో BC/A. ఇది బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి 8, 18ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత అని అడిగిండు. 8, 18ల యొక్క మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతానికి ఫార్ములా √A × C రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మధ్యమ అనుపాతానికి ఫార్ములా √A × C. సో ఇందులో A వాల్యూ C వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. A వాల్యూ ఎంత, 8, C వాల్యూ ఎంత, 18. కాబట్టి ఇక్కడ 8 × 18 మల్టిప్లికేషన్ చేద్దాం. 8 × 18, 8 8 = 64, 8 1 = 8, 8 + 6, 8 + 6 ఎంత, 14. సో 144. సో √144 వాల్యూ ఎంత, 12. కాబట్టి 8, 18ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత అంటే 12. కాబట్టి ఇక్కడ మనకు 3 రకాల క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చతుర్థి అనుపాతం అని అడిగినప్పుడేమో BC/A అనేటువంటి ఫార్ములా ఉపయోగించాలి. తృతీయ అనుపాతము లేదా 3వ అనుపాతం అని అడిగినప్పుడు మాత్రము B²/A అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించాలి. మధ్యమ అనుపాతం అని అడిగినప్పుడేమో √A × C అనేటువంటి ఫార్ములాను ఉపయోగించినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ 13th క్వశ్చన్ ఒకసారి చూడండి. 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడిగిండు. 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత. విలోమ నిష్పత్తి అంటే ఆపోజిట్. 3:5కి ఆపోజిట్ ఏమొస్తుంది, 5:3. దీన్నే 3:5 యొక్క విలోమ నిష్పత్తిగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడిగిండు. ఇది కొంచెం ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే ఫస్ట్
2కు విలోమ నిష్పత్తి 1/2, 3కి విలోమ నిష్పత్తి 1/3, 4కి విలోమ నిష్పత్తి 1/4. మరి దీని ఆన్సర్ వచ్చినట్టు అంటే కాదు. ఫస్ట్ మనం 2, 3, 4 యొక్క కాసాగుని కనిపెట్టడం అనేది చేయాలి. సో కాసాగు చేద్దాం. 2 టేబుల్ 2 1s 3, 2 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది, 2 2s 4. ఇక్కడ మనకి ఇంకేదన్నా చేసుకోవడానికి ఏదైనా టేబుల్లో వస్తా అంటే ఇవన్నీ కామన్గా ఒక్కొక్క టేబుల్లో వస్తుంది కాబట్టి వీటిని మల్టిఫికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 3 6, 6 2 12. సో మనకు కాసాగు ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. సో ఈ 12 అనేది 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 2 6 12. ఈ 12 అనేది 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 3 4 12. ఈ 12 అనేది 4 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 4 3 12. కాబట్టి మనకు కావాల్సినటువంటి విలోమ నిష్పత్తి ఏంటంటే 6:4:3. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఐడెంటిఫై చేయండి అంటే కేవలం 1/2, 1/3, 1/4 అని రాయడం కాకుండా ఇచ్చినటువంటి విలువ యొక్క కాసాగును ఐడెంటిఫై చేసి దాని ఆధారంగా దాని యొక్క విలోమ నిష్పత్తిని ఐడెంటిఫై చేయడం అనేది చేయాలి. సో ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్గా మనము చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 10, 12, 15 అయినా అవి గమ్యస్థానానికి చేరడానికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత అని అడిగిండు. ఇలా అడిగినప్పుడు కూడా మనము సేమ్ పైన ఏ విధంగా అయితే చేసామో దీని ఆన్సర్ను కూడా ఆ విధంగానే చేయాలి. 10 యొక్క విలోమ నిష్పత్తి 1/10, 12 యొక్క విలోమ నిష్పత్తి 1/12, 15 యొక్క విలోమ నిష్పత్తి 1/15. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందంటే కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 10, 12, 15 యొక్క కాసాగును కనిపెట్టే ప్రయత్నం చేయాలి. సో చేద్దాం. 10, 12, 15 5 టేబుల్లో వస్తుంది కాబట్టి 5 తీసుకొని 5 2s 10, 12 అలాగే రాసుకుందాం. 5 3s 15. కింద మనకు 3 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో 3 4s 3 1s, మళ్ళీ 2 టేబుల్ వస్తుంది. 2 1s 2 2s 1. సో ఇప్పుడు వీటిని మల్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 3 2 2. 5 3s 15, 15 2s 30, 30 2s 60. కాబట్టి మన కాసాగు ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఈ 60 అనేది 10 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 10 6 12 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది, 12 5 15 టేబుల్ లోపల 60 ఎప్పుడు వస్తుంది, 15 4 కాబట్టి మనకు ఈ యొక్క 10 12 15 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 6:5:4. సో ఇలా ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తిని మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయడం అనేది చేయాలి. ఇచ్చినటువంటి విలువల యొక్క కాసాగును కనిపెట్టి ఆ కాసాగు ఆధారంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు ఇక దీనికి సంబంధించినటువంటి విలోమ నిష్పత్తి రావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3:5 మరియు 10:9 2:3 యొక్క బహుళ నిష్పత్తి ఎంత అని అడిగిండు. సో బహుళ నిష్పత్తి ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా అవన్నీ ఏమి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క నెంబర్స్ని మనము భిన్న రూపంలోకి మార్చుకొని క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. అంటే 3:5 ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు, 3/5 ఇంటూ 10:9 అని ఉంది. 10:9 మనం దాన్ని మార్చుకున్నట్లయితే ఏమవుతుంది, అది 10/9 అవుతుంది. ఇంటూ 2:3 ఏమని రాయొచ్చు, 2/3. సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా వస్తుందా, వస్తుంది. ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5 1s 5 2s. సో రిమైనింగ్ ఇప్పుడు మనకి ఏమేమి మిగిలాయి, ఇక్కడ పైన 2 2లు మిగిలాయి, వాటిని మల్టిఫికేషన్ చేస్తే 4 వస్తుంది. ఇక్కడ ఒక 9 మిగిలింది. కాబట్టి బహుళ నిష్పత్తి ఏమొస్తుంది, 4:9 రావటం అనేది జరుగుతుంది. సో బహుళ నిష్పత్తి అడిగినప్పుడు ఇచ్చినటువంటి నిష్పత్తిని ఇట్లా భిన్న రూపంలోకి మార్చుకొని వాటిని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి విలువని మల్టిఫికేషన్ చేసుకుంటే మనకు దానికి సంబంధించినటువంటి బహుళ నిష్పత్తి రావటం అనేది జరుగుతుంది. ఇది ఒక మనం షార్ట్కట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిష్పత్తి 11:17 నుండి ఏ సంఖ్యను తీసివేసిన నిష్పత్తి 3:5 అగును. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్ లోపల ఎక్కువ మొత్తంలో అడిగేటువంటి అవకాశము ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఈ యొక్క నిష్పత్తిలో నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే ఆ యొక్క నిష్పత్తి 3:5గా మారుతుందని అడిగింది. సో 11:17లో నుంచి ఫస్ట్ మనం ఒక సంఖ్యను తీసేద్దాం. అంటే 11:17లో నుంచి 1 నెంబర్స్ని మైనస్ చేద్దాం. 11లో 1 పోతే 10, 17 లోపల 1 పోతే ఎంత అవుతుంది, 16 అవుతుంది. సో దీన్ని మనకు ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవాలంటే 2 టేబుల్ వస్తుంది. 2 5s 2 8s
మరి మనకి నిష్పత్తి ఎంత వచ్చింది 5:2 వచ్చింది, కానీ మనకు రావాల్సినటువంటి నిష్పత్తి 3:5. అంటే దీనిలో నుంచి 1 మైనస్ చేస్తే మనకు ఈ యొక్క నిష్పత్తి అనేది రాలేదు. నెక్స్ట్ 2 డిజిట్స్ని మైనస్ చేద్దాం, అంటే రెండు సంఖ్యలను తగ్గిద్దాం. సో మళ్ళీ 11:17. 11లో నుంచి 2 మైనస్ చేస్తే మనకు 9 వస్తుంది. 17లో నుంచి 2 మైనస్ చేసినట్టయితే 15 వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి 2 డిజిట్స్ ఏ టేబుల్లో రావడం జరుగుతుందంటే 3 టేబుల్లో వస్తుంది. 3 3s 9, 3 5s 15. ఎంత వచ్చింది? 3:5. అంటే మనకు రావాల్సిన నిష్పత్తి కూడా 3:5. అంటే ఈ యొక్క 11:17 నుండి ఏ సంఖ్యను తీసివేస్తే మనకు 3:5 వస్తుందంటే 2 అనేటువంటి సంఖ్యను తీసివేస్తే మనకు 3:5 నిష్పత్తి రావటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి నిష్పత్తి 9:17కి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగును. నిష్పత్తి 9:17కి ఏ సంఖ్యను కలిపితే అది నిష్పత్తి 3:5 అవుతుంది. ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్లోనేమో ఏ సంఖ్యను తీసివేస్తే 3:5 అనే నిష్పత్తి వస్తుందని అడిగిండు. ఇక్కడ ఏం అడిగిండు? ఏ సంఖ్యను కలిపితే అని అడిగిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సంఖ్యలను కలపటం అనేది చేయాలి. సో ఫస్ట్ 1 నెంబర్ని యాడ్ చేద్దాం 9:17కి. సో 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. 17కి 1 యాడ్ చేస్తే 18 అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్ వస్తుంది. 2 5s 2 9s 2 5s 10, 2 9s 18. 5:9 వచ్చింది, కానీ మనకేం రావాలి? 3:5 రావాలి. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2 యాడ్ చేద్దాం 9:17కి 2 నెంబర్స్ అడుగుతాం. 9కి 2 యాడ్ చేస్తే 11, 17కి 2 యాడ్ చేస్తే 19. సో 11, 19 అనేవి ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి ఇది కూడా మనకు చాయిస్ లేదు. సో నెక్స్ట్ 3 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9కి 3 యాడ్ చేస్తే 12, 17కి 3 యాడ్ చేస్తే 20. సో 12, 20 వచ్చింది. ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్ వస్తాయి? 4 టేబుల్లో వస్తాయి. 4 3s 12, 4 5s 20. సో 3:5. సో మనకు కావాల్సిన నిష్పత్తి కూడా 3:5. అంటే ఈ యొక్క 9:17 అనేటువంటి నిష్పత్తికి ఇప్పుడు మనం ఏ సంఖ్యను కలిపితే 3:5 అనేటువంటి నిష్పత్తి వస్తుందంటే 3 అనేటువంటి సంఖ్యను కలిపినట్టయితే మనకు 3:5 అనేటువంటి నిష్పత్తి వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8, 10, 11, 14ల నుండి ఏ సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉండును అడిగిండు. సో అనుపాతంలో ఉండును అంటే ఫస్ట్ దానికి మనకు సంబంధించిన ఫార్ములా తెలుసు. ఏంటి? అంత్యముల లబ్ధం. అంటే A:B = C:D అయితే దానికి ఫార్ములా ఏమని చెప్పా? AD = BC అని చెప్పిన. అంటే AD BCలు ఎప్పుడు సమానంగా ఉండాలని చెప్పిన. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, AD BCలు అంటే ఇక్కడ రాసుకుందాం ఒకసారి. 8, A వాల్యూ 8, B వాల్యూ 10, C వాల్యూ 11, D వాల్యూ 14. కాబట్టి ఇప్పుడు AD = BC కదా. AD అంటే 18 × 14 = BC అంటే 10 × 11, 10 × 11. దీన్ని మల్టిఫికేషన్ చేద్దాం. 8 4s 32, 8 1s 8, 8 + 3 11 అంటే 112 వస్తుంది. దీన్ని మల్టిఫికేషన్ చేసినట్లయితే 110 వస్తుంది. మరి రెండు విలువలు సేమ్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ నెంబర్స్లో నుండి ఏ నెంబర్ని మనం మైనస్ చేసినట్టయితే మనకు ఈ యొక్క ఇచ్చినటువంటి నెంబర్లు అనుపాతంలో ఉంటాయో ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ అన్ని దానిలో నుంచి 1ని మైనస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 8లో 1 మైనస్ చేస్తే 7, 10లో మైనస్ పోతే 9, 11లో మైనస్ పోతే 10, 14లో మైనస్ పోతే 13. సో ఇప్పుడు అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం కాబట్టి 7 × 13 = 9 × 10. సో 7 13 తోటి మల్టిఫికేషన్ చేసినట్టే 7 3s 21, అక్కడ 2 7 1s 7, 8 9 91, 9 × 10 90. కాబట్టి ఇక్కడ 91 వచ్చింది, 90 వచ్చింది. ఇది మనకు రాదు. నెక్స్ట్ 2 నెంబర్స్ మైనస్ చేద్దాం. 8లో 2 పోతే 6, 10లో 2 పోతే 8, 11లో 2 పోతే 9, 14లో 2 పోతే 12. సో అంతిమ లబ్ధం కాబట్టి 12 × 6 = మధ్యమలు అంటే 8 × 9. కాబట్టి 12 6s 72, 8 9s 72. సో AD = BC అనేది రావడం జరిగింది. అంటే 72 = 72. ఈ రెండు నెంబర్స్ సేమ్ రావటం అనేది జరిగింది. కాబట్టి 8, 10, 11, 14 అనేటువంటి సంఖ్యల నుండి మనము ఇప్పుడు ఏ సంఖ్యను తీసివేస్తే అవి అనుపాతంలో ఉంటుంది అంటే
2 అనేటువంటి నెంబర్ని మైనస్ చేసినట్టయితే ఇచ్చినటువంటి నెంబర్స్ మనకు అనుపాతంలో ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అడిగినప్పుడు మనము అనుపాతానికి సంబంధించినటువంటి ఫార్ములాను ఉపయోగించి ఇచ్చినటువంటి వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి మనం చూసినట్టయితే అవి అనుపాతంలో ఉన్నాయా లేదన్న విషయం మనకు తెలియటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక తరగతిలో 40 మంది కలరు, వారిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఏది అని అడిగాడు. ఒక తరగతి లోపల 40 మంది విద్యార్థులు ఉన్నారంట, వారి లోపల బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఏదని అడిగాడు. ఇలా అడిగినప్పుడు సింపుల్గా మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా అంటే ఇచ్చినటువంటి ఈ యొక్క 40 అనేది కింద ఏ నిష్పత్తిలోనే కలిపితే ఆ వచ్చినటువంటి సంఖ్య 40 తోటి భాగించబడుతుందో అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే మీకు అర్థం కాలేకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 2:1 ఉన్నది, 2ని 1 కలిపితే ఎంత 3, 3తో 40 అనేది డివిజబుల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 4, 3 ఉంది, 4 + 3 ఎంత 7, 7 అనేది 40 తోటి డివిజబుల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 5, 3, 5 + 3 ఎంత 8, 8 అనేది మనకు 40తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు 8 × 5, 8 × 5 = 40, కాబట్టి ఆన్సర్ సి అన్నట్లు. సో ఇలా ఇచ్చినప్పుడు మనము డైరెక్ట్ ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్లని ఆధారంగా చేసుకొని వీటి యొక్క ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి క్వశ్చన్ ఏం అడిగిందన్న విషయాన్ని మనం గ్రహించినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ వీడియో లోపల ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:2 అయిన ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు మాదిరి క్వశ్చన్గానే మనం చెప్పుకోవచ్చు. ఒక తరగతి లోపల బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:2 అంట. అయినా తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఈ యొక్క నిష్పత్తి ఉంది కదా, ఈ యొక్క నిష్పత్తిని యాడ్ చేయాలి. 7:2, ఈ 7:2ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోపల ఏ విలువ అయితే 9 తోటి డివిజబుల్ అవుతుందో అదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో రివర్స్ వద్దాం. 79 అనేది 9 టేబుల్లో వస్తుందా? రాదు. 72 వస్తుంది కానీ 79 రాదు, కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 9 టేబుల్లో 60 వస్తుందా? రాదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 9 టేబుల్లో 75 వస్తుందా? రాదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 9 టేబుల్లో 45 వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 9 × 5 = 45, కాబట్టి ఇది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలాగో కొంచెం గడిబిడి కావడం అనేది, కొంచెం ఆందోళనకు గురి కావడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో కొంచెం మనం ఆలోచించినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇచ్చినటువంటి నిష్పత్తిని యాడిషన్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ తోటి కింద ఉన్నటువంటి వాల్యూస్ ఏ వాల్యూ ఆ యొక్క ఆన్సర్ తోటి డివిజబుల్ అవుతుందో అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక తరగతిలో బాలుర సంఖ్య బాలికల సంఖ్యకు 3 రెట్లు అయినా ఆ తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మోడల్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకో. ఒక తరగతి లోపల బాలుర సంఖ్య బాలికల సంఖ్యకు 3 రెట్లు అంటే అప్పుడు బాలుర సంఖ్య ఎంత అవుతుంది? 3 అవుతుంది. బాలికల సంఖ్య ఎంత అవుతుంది? 1 అవుతుంది. 3 రెట్లు అన్నాడు కాబట్టి 3. సో దేనికి 3 రెట్లు? బాలికల సంఖ్య, అంటే బాలికల సంఖ్య ఎంత ఉంటుంది? 1 అవుతుంది. సో 3:1. సో ఈ 3ని 1ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4. అంటే కింద ఇచ్చినటువంటి వాల్యూస్ లోపల ఏ యొక్క వాల్యూ అయితే 4 టేబుల్లో వస్తుందో అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. మరి కింద ఇచ్చినటువంటి వాల్యూస్ లోపల ఏ డిజిట్ అనేది 4 టేబుల్లో వస్తుందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. 30 4 టేబుల్లో వస్తుందా? రాదు. 4 టేబుల్లో 28 వస్తుంది కానీ 30 రాదు. మరి 70 వస్తుందా 4 టేబుల్లో? రాదు. 4 అసలు 4 తోటి 70 అనేది డివిజబులే కాదు. మరి 4 టేబుల్లో 60 వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 4 1 = 4, 4 5 = 20, అంటే 15 4 = 60, కాబట్టి ఆన్సర్ 60 అవుతుంది అన్నట్లు. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లా 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు అని మన క్వశ్చన్లో అడిగినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని మనం నిష్పత్తిలోకి మార్చుకొని ఆ వచ్చినటువంటి నిష్పత్తిని అడిషన్ చేసుకొని ఆ వచ్చిన డిజిట్ తోటి కింద ఇచ్చినటువంటి ఆన్సర్లలో ఏది డివిజబుల్ అవుతుందో చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. కింద ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ మనకు అడగటం అనేది జరిగింది. ఒక బాక్స్ లోపల డజన్ అద్దాలు ఉన్నాయంట.
దానిని క్రింద పడేస్తే పగిలిన అద్దాలకు పగలకుండా ఉండే అద్దాలకు మధ్య నిష్పత్తి ఎంత? సో సహజంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ముందు తొందరపడతారు. అసలు ఏమంటారు, ఒక రకమైనటువంటి గడబిడికి లోన్ కావటం అనేది జరుగుతుంది. అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి డిజిట్స్ ఇవ్వలేదు. మరి ఈ క్వశ్చన్ ఎలా చేయాలనేటువంటి సందేహంలోకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చింది. ఏంటది? డజన్. డజన్ అంటే మీ అందరూ తెలుసు. అంటే మీరు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు కానీ మీ యొక్క చెల్లెలు కానీ సిస్టర్స్ ఎవరైనా గాజులు వేసుకుంటే డజన్ గాజులు అంటే వాళ్ళు ఎన్ని గాజులు వేస్తారు? 12 వేస్తారు. సో డజన్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకు? 12. అంటే కింద ఇచ్చినటువంటి నిష్పత్తి లోపల ఏ నిష్పత్తిని యాడ్ చేస్తే అది 12కి డివిజిబుల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3:2 ఉంది. దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అనేది మనకు 12 అంటే 5 అనేది 12 తోటి డివిజిబుల్, 5 తోటి 12 అనేది డివిజిబుల్ అవుతుందా? కాదు. 3:1 ఉంది. 3 + 1 ఎంత? 4. ఈ యొక్క 4 తోటి మనకు 12 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు? 4 3 = 12. కాబట్టి ఆన్సర్ ఇదే. ఇది ఆన్సర్ కాదు. మరి కూడా చెక్ చేద్దాం. 4 + 3 ఎంత? 7. 7 తోటి మనకు 2 అంటే 7 టేబుల్లో 12 వస్తుందా? రాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 4 + 1 ఎంత? 5. 5 టేబుల్ లోపల 12 వస్తుందా? రాదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఈ విధంగా డిలేటింగ్ ప్రాసెస్ లోపల కూడా వీటి యొక్క ఆన్సర్ని మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి ట్రిక్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్. ఒక మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 11:5. అందులో 25 లీటర్ల నీళ్లు కలవు. అయినా మొత్తం మిశ్రమం ఎంత? ఫస్ట్ క్వశ్చన్ మనం బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఒక మిశ్రమం లోపల పాలు ఉన్నాయంట, నీళ్ళు ఉన్నాయంట. ఆ పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 11:5 అంట. అందులోపల 25 లీటర్ల నీళ్లు ఉన్నాయంట. అయినా మొత్తం మిశ్రమం ఎంత అని అడిగిండు. సో ఇక్కడ మనకు క్లూ ఏమి ఇచ్చారంటే 25 లీటర్ల నీళ్లు ఉన్నాయంట. మరి ఇక్కడ నిష్పత్తిలో నీళ్ళ నిష్పత్తి ఎంత? 5. కాబట్టి 5 gives rise to 25. అంటే 5 నిష్పత్తి కలిగినప్పుడు అందులో ఉన్న నీళ్ళు ఎంత అంటే 25 లీటర్లు. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగిండు? మొత్తం మిశ్రమం ఎంత అని అడిగిండు. మొత్తం అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మనకు మొత్తంగా వస్తుంది. సో 11 + 5 ఎంత? 16. ఈ మొత్తం వాల్యూ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు వీటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ తెలవనటువంటి వాల్యూని x అనుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × x = 5x. 16 × 25. దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేయాలి. 5 1 = 5 5 = సో x = 16 × 5. 16 5తో మల్టిప్లై చేస్తే 5 6 = 30. 5 1 = 5 5 + 3 8. కాబట్టి x వాల్యూ ఎంత అంటే 80. అంటే ఇందులో మొత్తం మిశ్రమం వాల్యూ ఎంత అంటే 80. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు దీంట్లో ఏదో ఒక క్లూ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్లూని పట్టుకొని మనం దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆన్సర్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలాంటి క్వశ్చన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 8:5 అయినా బాలుర సంఖ్య బాలికల కన్నా 12 మంది ఎక్కువ అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ తక్కువ అనేటువంటి వర్డ్ మన క్వశ్చన్లో కనిపించిందంటే అప్పుడు ఈ యొక్క ఇచ్చినటువంటి నిష్పత్తిని రెండింటిని మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు 8 - 5 వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఈ 3 అనేది దేనికి సమానం అంటే 12కు సమానంగా తీసుకోవాలి. మరి క్వశ్చన్ ఏం అడిగిండు? అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగిండు. మొత్తం విద్యార్థులు అన్నప్పుడు ఏం చేయాలి? ఈ నిష్పత్తిని యాడ్ చేయాలి. 8 + 5 ఎంత అవుతుంది? 8 + 5 13 అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ వాల్యూ ఎంతనో తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 × x 3x = 13 × 12. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏదైనా వస్తుందంటే వస్తుంది. 3 1 = 3 4 = కాబట్టి x = 13 × 4. అయితే x = 13 4తో మల్టిప్లై చేస్తే 4 3 = 12. 4 1 = 4. అక్కడ 1 ఉంటుంది కాబట్టి 4 + 1 5. కాబట్టి x వాల్యూ ఎంత అంటే 52. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ యొక్క క్వశ్చన్ మనం ఈ విధంగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ లోపల మనకు ఎక్కువ తక్కువ ఇలాంటి వర్డ్స్ కనిపించినట్టయితే ఇచ్చినటువంటి నిష్పత్తిని మైనస్ చేసి ఆ యొక్క డిజిట్స్కి మనం ఈక్వల్గా రాసుకొని దాన్ని బట్టి మనం దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 400 రూపాయలని ఏబీలకు 5:3 నిష్పత్తిలో పంచును. అయినా ఏ వాటా ఎంత అని అడిగిండు. అంటే
ఏబి అనేటువంటి ఇద్దరు పర్సన్లకి 400 రూపాయలని 5:3 నిష్పత్తిలో పంచితే ఏ అనేటువంటి వాడికి ఎంత అమౌంట్ వస్తుందని అడిగిండు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నిష్పత్తి A:B కాబట్టి ఈ మొత్తం నిష్పత్తి అనేది ఈ మొత్తం రూపాయలకు సమానం. కాబట్టి 5 + 3 ఎంత? 5 + 3 8. ఈ 8 అనేది ఎన్ని రూపాయలకు సమానం? 400 రూపాయలకు సమానం. మరి ఇక్కడ ఏ నిష్పత్తి అడిగిండు? ఏ యొక్క వాటా అడిగిండు. ఏ యొక్క వాటా అడిగిండు కాబట్టి ఏ యొక్క నిష్పత్తి ఎంత? 5. కాబట్టి ఈ 5 వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని x అని అనుకుంటాం. సేమ్ పైన మాదిరిగానే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 8 × x 8x = 5 × 400. సో క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేసుకోవడానికి 8 1s 8 5s. సో x = 5 × 50. సో అప్పుడు x ఏమవుతుంది? 5 5s 25 కాబట్టి 250 అవుతుంది. అంటే ఇక్కడ 400 రూపాయల లోపల A:B 5:3 నిష్పత్తి లోపల డబ్బును పంచితే ఏ అనేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి డబ్బు ఎంత అంటే 250 రూపీస్ అవుతుంది. మరి అదే బి అనేటువంటి వ్యక్తికి ఎంత వస్తుంది? మరి 400 250 పోతే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది? 150. కాబట్టి బి అనేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి డబ్బు ఎంత అంటే 250. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఈ విధంగా మార్చుకుని దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నము చేయాలి. సో కింద మనకు ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 650 రూపాయలని A,B,Cలకు 1:2 1/2 1/3 1/4 నిష్పత్తిలో పంచను అయినా ఏ వాటా ఎంత అని అడిగిండు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 1/2 1/3 1/4 అనేటువంటి నిష్పత్తిని ఈ యొక్క విలోమ నిష్పత్తిని మనము ఫస్ట్ దీన్ని సహజ నిష్పత్తి లోపలికి మార్చుకునే ప్రయత్నం చేయాలి. సో 1/2 1/3 1/4. సో కామన్గా వీటికి మనం కాసాగు తీయాలి. 2 3 4 కాసాగు తీస్తే 2 1s 3 అలాగే రాసుకున్న 2 2s 4 1 అలాగే రాసుకున్న 3 అలాగే రాసుకున్న 2 1s 2 వచ్చినటువంటి వాల్యూస్ ఏంటి? 2 × 2 × 3 2 2s 4 4 3s 12. కాసాగు ఎంత వచ్చింది? 12 వచ్చింది. కాబట్టి 12 ఇక్కడ 2 ఉంది కదా, 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 6s. 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 3 4s. 4 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 4 3s. కాబట్టి మనకి వచ్చినటువంటి నిష్పత్తి ఏంటి? 6:4:3. దీన్నే A:B:C. మరి ఇక్కడ ఏ వాట అడిగిన మనకు ఏ వాట ఎంత అని అడిగిండు. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 6. కాబట్టి 6 టోటల్ ఈ యొక్క నిష్పత్తి ఎంత అవుతుంది? 6 + 4 10 10 + 3 13 ఇంటూ మొత్తం రూపీస్ ఎంత? 650. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. 13 1s 13 5s. సో 6 × 50. దీన్ని మల్టిప్లై చేస్తే 6 5s 30. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. కాబట్టి ఏ యొక్క వాటా ఎంత వస్తుందంటే 300 రావటం అనేది జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇలా ఇచ్చినటువంటి యొక్క విలోమ నిష్పత్తిని మనం సహజ నిష్పత్తి లోపలికి మార్చుకొని దానికి సంబంధించినటువంటి కాసాగును కనిపెట్టి వచ్చినటువంటి వాల్యూస్కి సంబంధించినటువంటి A:B:C విలువను ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనకు కావాల్సినటువంటి విలువని మనం ఐడెంటిఫై చేయటం అనేది చేయాలి. సో ఎక్కువ మాటికి మనకు ఎగ్జామ్స్ లోపల ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, కొంత సొమ్మును A,B,Cలకు 5:4:3 నిష్పత్తిలో పంచను ఏ వాటా 300 రూపాయలైన మొత్తం సొమ్ము ఎంత? ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి. తన దగ్గర ఉన్న డబ్బుని ఏకి బికి సికి 5 4 3 నిష్పత్తిలో పంచినంట. ఏకి ఇచ్చినటువంటి అమౌంట్ తెలుసు, అయితే మొత్తం అమౌంట్ ఎంత తెలవాలని అడిగిండు. కాబట్టి ఏ అమౌంట్ ఎంత? 300. అసలు ఏ యొక్క నిష్పత్తి ఎంత? 5. కాబట్టి 5 gives rise to 300. కానీ ఇక్కడ మనకి ఏం అడిగిండు? మొత్తం అడిగిండు. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయలేం. 5 + 4 ఎంత? 9. 9 + 3 ఎంత? 12. ఈ యొక్క 12 వాల్యూ ఎంతనో మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటాం. సో ఇంతకుముందు మాదిరిగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 × x 5x 12 × 300. సో క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేయాలి. 5 1s 5 6s 30. కాబట్టి x = 12 × 60. x = దీన్ని 6తో మల్టిప్లికేషన్ చేద్దాం. 6 2s 12 అంటే 1 ఇక్కడ వస్తుంది. 6 1s 6 అదొకటి 7 0 ఉంది కాబట్టి 0. x = 720.
కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల ఏదైనా ఒక కీ వాల్యూని మనం డిపెండ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ కీ పాయింట్ ఏంటి, ఏ యొక్క వాటా ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మనం మొత్తం వాటాని కనిపెట్టడానికి ఈజీగా ఉండటం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ 29th 240 రూపాయలను ఏబీలకు పంచవలను, ఏ వాటా బి వాటాకి 3 రెట్లైనా ఏ వాటా ఎంత అని అడిగిండు. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. చూద్దాం. 240 రూపాయలు ఉన్నాయంట, ఏబీలకు పంచాలంట. ఏ వాటా అనేది బి వాటాకు 3 రెట్లు అంట. ఏ వాటా అంటే ఏ యొక్క వాటా బి వాటాకు 3 రెట్లు అంటే ఏ వాటా ఎంత అవుతుంది, 3 అవుతుంది. బి వాటా ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాం, A:B తీసుకుంటాం. ఇక్కడ ఏది ఐడెంటిఫై చేయమన్నారు, ఏ ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి 3 మొత్తం వాటా ఎంత 4 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత 240. కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి దీనిని మనం నిష్పత్తిలోకి మార్చుకున్న తర్వాత ఇందులో ఏ వాటా అడిగింది కాబట్టి ఏ నిష్పత్తి 3 కాబట్టి 3 రాసుకున్నా. ఇది మొత్తాన్ని యాడ్ చేయలేదు కాబట్టి దాన్ని 4గా రాసుకున్నా. ఇంటూ ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంత 240 కాబట్టి 240 రాసుకున్నా. క్యాన్సిల్ చేయడానికి వస్తుందా, వస్తుంది. 4 1 జా 4 6 జా 0 ఉంది కాబట్టి 0. సో 3 ఇంటూ 60. సో 3ని 6 దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 3 6 జా 18. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 180. సో ఇలా ఇచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 400 రూపాయలని ఏబీలకు పంచవలను, ఏ వాటా బి వాటాలో 3వ వంతు అయినా ఏ వాటా ఎంత. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్, ఇది బాగా అయినటువంటి ప్రయత్నం చేయండి. సో అమౌంట్ ఎంత 400 రూపీస్ ఉన్నాయి. ఈ 400 మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏబీలకు పంచాలి. ఏ వాటా అనేది బి వాటా లోపల 1/3వ వంతు అంట. అయితే ఏ వాటా ఎంత అని అడిగిండు. సో దీన్ని ఫస్ట్ మనం A:B తీసుకుందాం. ఏ వాటా ఎంత అంట 1/3 అంట. ఇక్కడ ఎప్పుడు కదా ఏ వాటా బి వాటాలో 1/3వ వంతు. అప్పుడు బి వాటా ఎంత అవుతుంది 1 అవుతుంది. సో దీన్ని మనం A:Bగా రాసుకుంటే ఏమవుతుంది 1:3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాటా కనిపెట్టమన్నారు, ఏ వాటా కాబట్టి ఏ అనేది ఎంత ఉంది ఇక్కడ 1. మొత్తం ఎంత అవుతుంది 4 ఇంటూ మొత్తం రూపీస్ ఎంత 400 కాబట్టి 400 రాసుకున్నాం. 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 1 జా 4 1 జా. సో ఆన్సర్ ఎంత వచ్చింది 100. అంటే ఏ యొక్క వాటా ఎంత అంటే 100 రూపీస్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకుని దానిని డిపెండ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. 400 రూపాయలు ఏబీలకు పంచమన్నాడు. ఏ వాటా బి వాటాలో 3వ వంతు అన్నాడు కాబట్టి దాన్ని 1/3గా రాసుకున్నాం. బి వాటా 1 అవుతుంది. సో అప్పుడు ఇది ఈ యొక్క 3 అనేది మనకు బి యొక్క వాల్యూ అవుతుంది కాబట్టి దాన్ని A:Bగా రాసుకున్నట్లయితే అది 1:3గా మారుతుంది. సో 1:3 అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏ వాటా కనిపెట్టమన్నాడు కాబట్టి ఏ వాల్యూ 1 కాబట్టి 1 రాసిన. సో 1 + 3ని యాడ్ చేస్తే 4 కాబట్టి 4 రాసిన. ఇంటూ మొత్తం రూపీస్ ఎంత 400 కాబట్టి ఇక్కడ 400 రాసిన. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 100 రూపీస్. సో ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 700 రూపాయలను A,B,Cలకు పంచవలను. A,B వాటాల నిష్పత్తి 2:3, బీసీల మధ్య వాటాల నిష్పత్తి 4:5 అయినా ఏ వాటా ఎంత అని అడిగిండు. ఇది కూడా వెరీ ఈజీ. ఫస్ట్లో మనం చెప్పుకున్నాం ఏంటి A:B:C ఎలా అయితే ఐడెంటిఫై చేసినామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ 2 నిష్పత్తులు ఇచ్చిండ్రు. ఏవేవి A:B ఇచ్చిండ్రు మరియు అదేవిధంగా B:C ఇచ్చారు. A:B ఎంత 2:3, B:C ఎంత 4:5. సో ఇంతకుముందు మాదిరిగా దీన్ని అలా రాసుకోవాలి. 2:3 ఎగ్జాక్ట్లీ దాని కింద 4:5 రాసుకోవటం అనేది చేయాలి. 4 2 8, 4 3 12, 5 3 15. సో 8:12:15 రావటం అనేది జరిగింది. సో ఇది మనకి A:B:C వాల్యూ, A:B:C వాల్యూ అన్నట్లు. మరి ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయమన్నారు, ఏ వాల్యూ ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ యాక్చువల్లీ ఏది 8 ఉంది. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది 8 + 12 20, 20 + 15 35 ఇంటూ ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత 700. క్యాన్సిల్ చేసుకుందాం. 7 1 జా 7 5 జా 5 1 జా 5 2 జా అంటే 5 2 10. సో రిమైనింగ్ వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 8 × 20. 8 × 20తో మల్టిప్లికేషన్ చేస్తే 8 2 16, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 160 రూపీస్. ఏ యొక్క వాటా ఎంత అని అంటే 160 రూపీస్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
510 రూపాయలని ఏబీసీలకు పంచవలను. ఏ వాటా బి వాటాలో 2/3 వంతు, బి వాటా సి వాటాలో 1/4 వంతు అయినా బి వాటా ఎంత అని అడిగారు. ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందు స్టార్టింగ్లో వేసినాం కదా, అదేవిధంగా A:B B:Cలోకి మార్చుకోవాలి. ఇక్కడ 2/3 కాబట్టి దీని ఏమని రాసుకోవచ్చు, 2:3గా రాసుకోవచ్చు. 1/4 కాబట్టి 1:4గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, A:B:C కాబట్టి 2:3 ఎగ్జాక్ట్లీ దాని కింద 1:4. 2 1s 2, 3 1s 3, 3 4s 12. ఇవి క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా వస్తుందా అంటే రాదు. కాబట్టి మనకు A:B:C వాల్యూ ఎంత అంటే 2:3:12. ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుందా, రాదు. మరి ఇక్కడ దేని వాటా ఐడెంటిఫై చేయమన్నారు, బి వాటా. సో ఇక్కడ బి వాల్యూ ఎంత 3 కాబట్టి 3 ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. 2 + 3 ఎంత 5, 5 + 12 ఎంత 17 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు 17 టేబుల్ లోపల 51 ఎప్పుడు వస్తుంది, 17 1s 17 3s. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 3 ఇంటూ 30. సో 3ని 30తో మల్టిప్లికేషన్ చేస్తే 90 వస్తుంది. సో ఇది మనకు బి యొక్క వాటాగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా సరే, అవి నిష్పత్తిలో ఇచ్చినా సరే, రేట్ల మాదిరిగా ఇచ్చినా సరే, వంతు మాదిరిగా ఇచ్చినా సరే, ఇచ్చినటువంటి ఆ యొక్క నిష్పత్తులను మనము ఇచ్చినటువంటి ఆ యొక్క భిన్నాలను మనము నిష్పత్తిలోకి మార్చుకొని వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మనము ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ లోపల ఖచ్చితంగా ఏవైనా 1-2 క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా మనకు టెట్లో డిఎస్సిలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ యొక్క క్వశ్చన్ కూడా వదిలేటువంటి ప్రయత్నం చేయకండి. ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని జాగ్రత్తగా చూడండి, అవి మీకు బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ వచ్చేసి 1000 రూపాయలను ఏబీసీలకు పంచవలను. ఏ వాటా బి వాటాకు రెట్టింపు, బి వాటా సి వాటాకు 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత అని అడిగింది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఏమని చెప్పారు, ఏ వాటా బి వాటాకు రెట్టింపు అంట, బి వాటా సి వాటాకు 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత అని అడిగింది. సో మనం దీన్ని A:B:Cగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ రివర్స్ వద్దాం. ఏ వాటా అనేది బి వాటాకు రెట్టింపు అంట, బి వాటా అనేది సి వాటాకు 3 రెట్లు. అంటే సి వాటా ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో బి వాటా సి వాటాకు 3 రెట్లు అన్నాడు, బి వాటా అనేది సి వాటాకు 3 రెట్లు. అంటే 1కి 3 రెట్లు అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. మరియు ఇక్కడ ఏమన్నాడు, ఏ వాటా అనేది బి వాటాకు రెట్టింపు. అంటే 3కు రెట్టింపు ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఇప్పుడు A:B:C వాల్యూ ఏంది, 6:3:1గా రావటం అనేది జరిగింది. సో ఇది A:B:C. సో మనకి ఇక్కడ దేన్ని ఐడెంటిఫై చేయమన్నారు, ఏ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 6 కాబట్టి 6 టోటల్ దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. 6 + 3 9, 9 + 1 10 ఇంటూ మొత్తం రూపీస్ ఎంత 1000. ఈ 0 క్యాన్సల్. 6 × 100, 6 × 100 ఎంత 600. సో ఈ విధంగా చేయటం అనేది చేయలేదు. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ రెండవ చూడండి. కొన్ని పావురాలు మరియు కుందేళ్ళు కలవు, తలకాయల సంఖ్య ఎంత అంటే కుందేళ్ళు రాద్దాం. ఇక్కడ కుందేళ్ళు, కొన్ని కుందేళ్ళు ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకేమున్నాయి, కొన్ని పావురాలు ఉన్నాయంట. కొన్ని పావురాలు, తలకాయల సంఖ్య 80 అంట. అంటే కుందేళ్ళ తలకాయలు 80 అంట, పావురాల తలకాయలు కూడా 80 అంట. కాళ్ళ సంఖ్య ఎంత 220 అంట. ఆయన ఎన్ని కుందేళ్ళు కలవని అడిగిండు. సహజంగా కుందేలుకు ఎన్ని కాళ్ళు ఉంటాయి, 4 కాబట్టి ఇక్కడ 4 అని రాసిన. పావురానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 అని రాసిన. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 8 4s అంటే 8 8 32 కాబట్టి 320 వస్తుంది దీని ఆన్సర్. దీన్ని మల్టిప్లై చేయండి. 8 2s 60 అంటే 160 వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 320లో 220 మైనస్ చేయాలి. 320లో 220 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 100. ఆ 100 ఇక్కడ రాయాలి. 160 ఉంది కదా, 160ని 220లో మైనస్ చేయాలి. 220లో మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ చేయండి. 220 మైనస్ 160, 0లో 0 పోతే 0, 12లో 6 పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి క్యారీ 10 తీసుకుంటాం. సో 10 + 2 12, 12లో 6 పోతే 60. సో ఇక్కడ అడ్వాయింట్ కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ కేవలం 60 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనం 2 జంతువులను తీసుకున్నాం కాబట్టి ఏ కింద /2 అని రాసుకోవాలి. రాసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 2 1s 2 3s అంటే దీని ఆన్సర్ ఎంత 30 వస్తుంది. దీన్ని క్యాన్సిల్. 2 1s 2 5s 10 కాబట్టి 0 0 కాబట్టి 50.
ఇది 30 వచ్చింది, ఇది 50. మనకి ఇక్కడ ఏం అడిగిండు, ఎన్ని కుందేలు కలవని అడిగిండు. సో కుందేల దగ్గర వచ్చినటువంటి ఆన్సర్ ఎంత, 30. కాబట్టి దీని ఆన్సర్ 30గా రాసుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మిశ్రమంలో 45% ఆల్కహాల్, మరొక మిశ్రమంలో 70% ఆల్కహాల్ కలదు. ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభించును అని అడిగిండు. సో ఇది కూడా సేమ్ పైన దానిలాగానే రాసుకోవాలి. 45% ఆల్కహాల్, దాంట్లో మరొక మిశ్రమం ఎంత ఉందంట, 70% ఆల్కహాల్ కలదు. 70% ఆల్కహాల్ కలదు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే 60% ఆల్కహాల్ వస్తుందని అడిగిండు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది మైనస్ ఇది చేయాలి. 60 - 45 15, 70 - 60 10, రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత వచ్చింది మనకు, 10:15 రావటం అనేది జరిగింది. దీన్ని క్యాన్సిల్ చేయడానికి వస్తుంది కదా, 5 2s 10, 5 3s, అంటే ఆన్సర్ ఎంత, 2:3. సో ఈ విధంగా రాసుకొని మనం చేసినట్టయితే వీటికి సంబంధించిన ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అంటే 2:3. ఆల్కహాల్ అంటే 60% ఆల్కహాల్ కలిగినటువంటి మిశ్రమం ఎంత నిష్పత్తిలో కలిపితే వస్తుందంటే 2:3 నిష్పత్తిలో కలిపితే మనకు ఆ యొక్క మిశ్రమం రావటం అనేది జరుగుతుంది. సో కింద ఇంకొక రకమైన క్వశ్చన్ ఉండడం జరిగింది, దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 100 మందికి 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయాను. మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు సరిపోను అని అడిగాడు. అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు, దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే మ్యాన్ వర్సెస్ ఫుడ్, M/F తీసుకోవాలి. ఇక్కడ M ఎంత, 100 ఇంటూ డేస్, F కాదు డేస్, మ్యాన్ వర్సెస్ డేస్. డేస్ ఎంత, 30 డేస్ అని ఉంది. కానీ ఇక్కడ 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 20 మంది పోయారు. 10 డేస్ అంటే 10 డేస్ తర్వాత పోయారు కాబట్టి ఇది 20గా తీసుకోవాలి. = ఎంతమంది పోయారు, 20 మంది పోయారు. అంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉంటారు, 80 మెంబర్స్ ఉంటారు. ఇంటూ మరి ఎన్ని డేస్ అనేది తెలుసా, తెలియదు కాబట్టి దాన్ని Xగా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా వస్తే క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో నెక్స్ట్ 2 1s 2 4s 4 1s 4 2s అండ్ 4 5s 25 X = 25. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఈ యొక్క క్వశ్చన్ మనం అర్థం చేసుకోవటం అనేది చేయాలి. అర్థం చేసుకుని వాటికి సంబంధించినటువంటి విలువలు రాసుకొని వాటిని క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కుటుంబంలో 6 సభ్యులకు 10 రోజులకు సరిపడే ఆహారం కలదంట. సో 6 సభ్యులు 10 డేస్కు సరిపడే ఆహారం కలదు. మరొక 4 బంధువులు రావటం వలన, అంటే ఇప్పుడు 4 పెరిగిరు ఆ కుటుంబంలో, ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు, ఇప్పుడు 4 పెరిగిరు కాబట్టి 10 అయింది. మరి ఫుడ్ ఎంతమందికి సరిపోతుంది, ఆ యొక్క ఫుడ్ ఎన్ని డేస్కి సరిపోతుంది తెలియదు కాబట్టి దాన్ని నెక్స్ట్ అనుకుంటాం. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏమైనా వస్తుంది, ఈ 0 క్యాన్సిల్. సో 6 1s 6 అంటే X = 6. కాబట్టి ఆ యొక్క ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది అంటే 6 రోజులకు సరిపోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక సంచిలో 90 రూపాయలు గలంట. వాటిలో ₹1 50 పైసలు 25 పైసల నాణ్యాల మధ్య నిష్పత్తి 2:3:4 అయినా 25 పైసల నాణ్యాలు ఎన్ని కలవని అడిగింది. సో ఇలా ఇచ్చిన ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నిష్పత్తిని రాసుకొని వాటి కింద ఆ పైసలను రాసుకోవాలి. ₹1 అంటే ఎన్ని పైసలు, 100 పైసలు, 50 పైసలు, 25 పైసలు. వీటిని మొత్తాన్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 2ని 100తో మల్టిప్లై చేస్తే 200, 3ని 50తో మల్టిప్లై చేస్తే 150, ఈ యొక్క 4ని ఈ యొక్క 25తో మల్టిప్లై చేస్తే 100. సో ఇక్కడ మనకి ఈ 0 క్యాన్సిల్, రిమైనింగ్ 20 15 10 మిగిలింది కాబట్టి 5 4s 20, 5 3s 15, 5 2s 10. సో మనకేమొచ్చింది 4:3:2 వచ్చింది. మన ఇక్కడ దేని వాల్యూ అడిగిండు, 25 పైసల వాల్యూ అడిగిండు. 25 పైసలు అంటే ఏంటి, ఇక్కడ 2 కాబట్టి 2 / 4 + 3 ఏమో 7, 7 + 2 ఏమో 9. సో మొత్తం పైసలు ఎన్ని ఉన్నాయి, 90. కాబట్టి ఇక్కడ 90 రాసుకోవటం అనేది చేయాలి. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 9 1s 9 1s 2 × 10 ఏమవుతుంది, 20 అవుతుంది. సో ఇవి 25 పైసల నాణ్యాలు కాబట్టి 25 పైసలు ఎన్ని కలిపితే ₹1 అవుతుంది, 4 కలిపితే అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఈ యొక్క 20ని మనం ఏం చేయాలంటే 4 తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు 4 2s 8 కాబట్టి 80 నాణ్యాలు కలవు. సో 80 కాదు, 4తో డివిజబుల్ చేసుకోవాలి. 20 / 4, 4 1s 4 5s. కాబట్టి ఇక్కడ ఎన్ని నాణ్యాలు కలవంటే 5 నాణ్యాలు కలవు. ఇలా రాసుకోవటం అనేది చేయాలి. నెక్స్ట్
ఒక సంచి లోపల 400 రూపాయలు కలవు. వాటిలో 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి 4:6. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇది కూడా అలా ఈ విధంగా రాసుకొని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన నిష్పత్తి ఏంది? 4:6:5. రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపీస్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి. వీటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 4 × 10 40, 6 5 30, 5 2 10, 0 0 0, 4:3:1. మనకి ఇక్కడ ఏమైండు 5 రూపీస్ నోట్స్ ఎన్ని అని అడిగిండు. సో 5 రూపీస్ నోట్స్ ఎన్ని అంటే ఇది 5 రూపీస్ దాని ఎంత 3 ఉంది కాబట్టి 3 / 4 + 3 7, 7 + 1 8 ఇంటూ మొత్తం రూపీస్ అన్ని 400 రూపీస్ ఉన్నాయి. సో 8 1s 8 5s, సో 3 5s 150. కాబట్టి ఇక్కడ మనకు 5 రూపీస్ అమౌంట్ ఇక్కడ 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు దీన్ని డివిజబుల్ చేయాలి. అక్కడ మల్టిప్లై చేయాలి, దీన్ని డివిజబుల్ చేయాలి. 5 1s 5 3s. సో టోటల్ 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయంటే 30 ఉండటం అనేది జరిగింది. పైంది మల్టిప్లికేషన్ చేయాలి, అది రాంగ్ చేసిన, అది ఒకసారి చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఒక బస్సులో పెద్దలు మరియు పిల్లల యొక్క ఛార్జీల మధ్య నిష్పత్తి 5:3, ప్రయాణికుల మధ్య నిష్పత్తి 9:10. ఒకనాడు మొత్తం 4000 రూపాయల ఛార్జీ రూపంలో వచ్చాను, అయినా పిల్లల వాటా ఎంత? అయితే బస్సు లోపల ఛార్జీల నిష్పత్తి ఇచ్చిండు, మరి అందులో ప్రయాణికుల నిష్పత్తి ఇచ్చిండు, మొత్తం వచ్చిన డబ్బు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లల నిష్పత్తి 5:3, పెద్దవాళ్ళ నిష్పత్తి 9:10. ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం. 9 5s 45, 3 10s 30. ఈ రెండు నిష్పత్తిని మల్టిప్లై చేసినాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తాయి కదా. ఇప్పుడు 5 9s 5 6s, 3 3s 3 2s. సో 3:2 రావటం అనేది మనకు జరిగింది. సో ఇక్కడ మనకి ఎవరు వాటా అడిగిండ్రు? పిల్లల వాటా అడిగిండ్రు. పిల్లల వాటా అడిగారు కాబట్టి పిల్లల వాటా 3/5 ఇంటూ మొత్తం ఎంత 4000. 5 1s 5 8s. కాబట్టి 3ని దీంతో మల్టిప్లై చేస్తే 24, 3 8s 24. సో 2400. పిల్లల వాటా ఎంత అంటే 2400గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 60, వాటి మధ్య నిష్పత్తి 3:2 అయినా మొదటి సంఖ్య ఎంత అని అడిగిండు. ఇది వెరీ ఈజీ క్వశ్చన్. 2 సంఖ్యల మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి? 3:2 అంటే 5గా తీసుకోవాలి. సో 5 మొత్తం ఎంత 60. అందులో మొదటి సంఖ్య అంటే ఏంది 3 కాబట్టి 3 వాల్యూ ఎంత తెలియదు కాబట్టి x అనుకోండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 5 × x 5x, 3 × 60. దీన్ని 5 1s 5 1s 5 2s. x = 12 3s 36. x వాల్యూ ఎంత అంటే 36 రావటం అనేది జరుగుతుంది. ఇలా రాసుకొని క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 72, వాటి మధ్య నిష్పత్తి 7:5 అయినా ప్రతి సంఖ్యకు 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఆ సంఖ్యల నిష్పత్తి ఏదో ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. 2 సంఖ్యల మొత్తం 7:5, వాటి మధ్య నిష్పత్తి 7:5 అంట. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ యొక్క 7:5 ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 7 + 5 ఎంత? 12 మొత్తం దేనికి సమానం? 72కు సమానం. సో ఇక్కడ మనం ఫస్ట్ 7 వాల్యూ ఐడెంటిఫై చేద్దాం. తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటాం. సో 12 × x = 7 × 72. సో 12 6s 72. x = 7 6s 42. సో ఒక x వాల్యూ వచ్చేసి 42 అయింది. నెక్స్ట్ 5 వాల్యూ ఐడెంటిఫై చేయాలి కాబట్టి 12 = 72 అయితే 5 వాల్యూ ఎంత? దీన్ని మనం yగా తీసుకుందాం. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 12 × y = 5 × 72. 12 1s 12 6s. y = 5 6s 30. సో x వాల్యూ 42 వచ్చింది, y వాల్యూ అంటే x/y = 42:30. సో వీటికి మనం ఇప్పుడు ఎంత యాడ్ చేద్దాం? 3 కలుపుదాం. +3 +3. 42కు +3 యాడ్ చేస్తే 45. 33కి +3 యాడ్ చేస్తే 33. ఇవి ఏ టేబుల్ అవుతాయి? 3 టేబుల్ వస్తుంది. 3 1s 3 5s, 3 1s 3 1s 11. అంటే వీటికి 3ని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి x/y వాల్యూ ఎంత అంటే 15:11. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. నెక్స్ట్, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3, వాటి లబ్ధం 375 అయినా ఆ సంఖ్యలు ఏమని అడిగిండు. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఒకసారి. నిష్పత్తి ఇచ్చి లబ్ధం అడిగిండు. సో లబ్ధం అన్నప్పుడు మనం ఏం చేయాలి? 5x × 3x = 375 రాసుకోవాలి. ఎందుకంటే ఈ నిష్పత్తిని లబ్ధం చేస్తాం. దీన్ని 5x అనుకున్నాం, దీన్ని 3x అనుకున్నాం. లబ్ధం అంటే మల్టిప్లికేషన్.
సో ఇంటూ పెట్టడం అనేది జరిగింది. 5 3 is 15, x into x square is equal to 375, x square is equal to 375. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ వస్తే డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇది 15 ఇక్కడ రాసుకున్నాం. 15 టేబుల్ వేస్తే 15 1s 15 2s 30, ఇంకా 15 5s 75, x square is equal to 25 వస్తుంది. సో స్క్వేర్ అటు పోయింది అనుకో, అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో x వాల్యూ ఎంత అంటే 5. సో ఇట్లా లబ్ధం అని ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. నెక్స్ట్, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:2, వాటి వర్గాల నిష్పత్తి 117 అయినా మొదటి సంఖ్య ఎంత అని అడిగిండు. ఇది వర్గాల మొత్తం అడిగిండు. దీన్ని 3x² ప్లస్ 2x² ఈజ్ ఈక్వల్ టు 117. 3x² అంటే 9x² ప్లస్ 2x² అంటే 4x² ఈజ్ ఈక్వల్ టు 117. సో ఇప్పుడు 9 ప్లస్ 4 ఎంత? 13. 13x² ఈజ్ ఈక్వల్ టు 117. 13 9s. సో x² ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు స్క్వేర్ అడిపోయింది అనుకో, x వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఈ విధంగా చేయటం అనేది జరిగింది. వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్, వర్గాల లబ్ధం అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ పెట్టడం అనేది జరిగింది. సో అక్కడ మొత్తం అడిగాడా లబ్ధం అడిగాడా దాన్ని బట్టి మనం ఈ విధంగా చేయాలి. సో వర్గాల మొత్తం అడిగింది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టి చేయటం అనేది జరిగింది. x వాల్యూ ఎంత అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 240 మీటర్లైనా దాని భుజాల మధ్య నిష్పత్తి 7:5:3 అయినా పెద్ద భుజం పొడవు ఎంత? పెద్ద భుజం ఏముంది ఇక్కడ? 7. మొత్తం ఎంత అంటే 7 + 5 ఎంత? 7 అంటే 7 + 3 10, 10 + 5 15 ఇంటూ 240. సో దీన్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవి 3 టేబుల్ వస్తుంది. 3 5s 3 8s. సో 5తో మళ్ళీ 5 1s 5 1s 5 6s. సో మనకి ఎంత వస్తుంది ఇప్పుడు? 7 × 16 వస్తుంది. 7 16తో మల్టిప్లై చేద్దాం. 16 × 7, 7 6s 42, 7 1s 7, 7 + 4 11. సో ఆన్సర్ ఎంత అంటే 112. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు పెద్ద భుజం అడిగింది కాబట్టి ఇందులో పెద్ద వాల్యూ 7 కాబట్టి 7 బై మొత్తం ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే 15 వస్తుంది కాబట్టి 15 ఇంటూ టోటల్ దాని యొక్క చుట్టుకొలత 240 కాబట్టి ఇంటూ 240 చేసి క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఒక వాల్యూ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లం. ఒక సంఖ్య యొక్క 25% విలువ మరొక సంఖ్య యొక్క 40%కి సమానమైన వాటి మధ్య నిష్పత్తి ఎంత? ఒక సంఖ్య ఏ అనుకుంటే దాని 25% అంటే 25/100 ఈజ్ ఈక్వల్ టు మరొక సంఖ్య బి అనుకుంటే అది 40/100. ఈ 100 క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలినాయి? ఏ వాల్యూ ఒకటేమో 25 ఉంది, ఏ వాల్యూ, ఇంకొకటేమో బి వాల్యూ ఎంత ఉంది? 40 ఉంది. సో దీన్ని మనం ఏమో రాసుకోవచ్చు? a/b ఈజ్ ఈక్వల్ టు 40/25. క్యాన్సిల్ చేసుకుంటే 5 8s 5 5s. సో a/b ఈజ్ ఈక్వల్ టు 8:5గా రాసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరు.